విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కరీంనగర్ కలెక్టరేట్ ముందు ఏబీవీపీ శ్రేణులు నిరాహార దీక్ష చేపట్టాయి. పరీక్షల సమయంలో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్స్ నిధులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ విద్యారంగ సమస్యలపై నిర్లక్ష్యం విడాలని, లేని పక్షంలో పోరాటం ఉధృతం చేస్తామని ఏబీవీపీ నేతలు హెచ్చరించారు. ఈరోజు ఫీ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లను విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని నిరసిస్తూ ఈరోజు కలెక్టరేట్ వద్ద ఈరోజు నిరాహార దీక్షకి 24 గంటల నిరాహార దీక్షకి ఈరోజు మా కార్యకర్తలతో కూర్చోవడం జరుగుతూ ఉంది. ఈరోజు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఫీ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ పైన డిపెండ్ అయ్యి సంవత్సరానికి 15 లక్షల మంది విద్యార్థులు ఈరోజు ఫీ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ పైన డిపెండ్ అయ్యి చదువుతూ ఉంటే ఈరోజు ఈ యొక్క కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క ఫీ రియంబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేయాలనే ఒక కుట్ర ఈరోజు కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం పొందడం జరుగుతూ ఉంది. ఈరోజు ఈ యొక్క ఫీ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు పడకపోవడం వల్ల ఈరోజు పేద మధ్యతరగతి విద్యార్థులు వాళ్ళ యొక్క డిగ్రీ, బీటెక్, ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళ యొక్క పై చదువులకు వెళ్ళడానికి సర్టిఫికెట్ల కోసం వెళ్తే ఈరోజు పైసలు కట్టుకొని ఈరోజు సర్టిఫికెట్లు తీసుకున్నటువంటి చరిత్ర ఈరోజు యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడుతుంది. ఈరోజు ఈశాన్య రాష్ట్రాలలో చూసుకుంటా అంటే ఈరోజు విద్యని వాళ్ళు మొదటి ప్రాధాన్యతతో ఇచ్చుకుంటూ ఈరోజు విద్యని ఈరోజు రాష్ట్రంలో ఎంతో అభివృద్ధి చేస్తూ ఉంటే ఈరోజు యొక్క తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థని పూర్తిగా ట్రస్ట్ పట్టించే విధంగా ఈరోజు యొక్క కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు ఈ యొక్క ఫీ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ ని పథకాన్ని ఎత్తివేయాలని హైకోర్టులో పిటిషన్ వేసి ఈరోజు హైకోర్టు కౌంటర్ పిటిషన్ వేయమని రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు పంపించినప్పటికీ కూడా ఈరోజు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ దాకా లేకుండా ఈరోజు ఈ యొక్క ఫీ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ పథకాన్ని ఎత్తివేయాలని ఈరోజు యొక్క రాష్ట్ర ప్రభుత్వం చూడడం జరుగుతుంది. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తూ ఉంది ఏంటంటే ఈరోజు యొక్క ఫీ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ పథకాన్ని ఎత్తివేస్తే ఈ యొక్క రాష్ట్రంలో ఏ విధంగా తెలంగాణ రాష్ట్రం కోసం ఏ విధంగా విద్యార్థి లోకాన్ని అంతా ఏకం చేసి ఈరోజు తెలంగాణ రాష్ట్రం తెచ్చుకోనికి ఉద్యమం చేసినామో అదే విధంగా ఫీ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ పథకాన్ని ఎత్తివేయాలని చూస్తే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులందరినీ ఏకం చేసి ఒక తాటికి తీసుకొచ్చి ఈరోజు ఫీ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ పథకాన్ని ఎత్తివేయకుండా ఉద్యమాలకి శ్రీకారం చుడుతుందని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఈ సందర్భంగా తెలుపుతున్నాను. ఈరోజు మా విద్యార్థులందరం ఒకటే అడుగుతున్నాం, మేమేమన్నా మీ ఆస్తులు అడుగుతున్నామా, లేదంటే మీరు అక్రమంగా సంపాదించుకున్నటువంటి భూమి జాగాలు అడుగుతున్నామా? ఈరోజు మాకు రావాల్సినటువంటి ఫీ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు అడుగుతున్నాం కదా. ఈరోజు ఫీ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు రాకపోవడం వల్ల ఈరోజు ఎంతో మంది విద్యార్థులు ఈరోజు పార్ట్ టైం జాబ్లకు అలవాటు పడినటువంటి పరిస్థితి ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడతా ఉంది. ఇప్పటికైనా ఈ యొక్క కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మీకు చేతనైతే ఫీ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ ని విడుదల చేయండి, అంతేగాని లేకపోతే ఫీ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ పథకాన్ని ఎత్తివేస్తామని చూస్తే మీకు చేతనైతే ఫీ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ ని విడుదల చేయండి, లేకపోతే మాకు చేత కాదు మేము దద్దమ్మలము అని చెప్పి రాజీనామా చేయండి అని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క ఫీ రియంబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేయాలని చూస్తే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో విద్యార్థి లోకం అంతా ఏకం చేసి పెద్ద ఎత్తున ఉద్యమానికి శ్రీకారం చుడతామని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. నా పేరు పూసాల విష్ణు, ఏబీవీపీ కరీంనగర్ జిల్లా కరీంనగర్.